తెలంగాణ కాంగ్రెస్కి ఏమైంది అసలు? నిజంగా కుక్కలు చింపిన ఇస్తరాకులాగానే అయింది. నవ్వెటోళ్ళ ముందర జారిపడ్డట్లు ప్రతిపక్షాల ముందర జారిపడ్డరు వీళ్ళు. ఆల్రెడీ అయిపోయింది. మామూలు కాదు, పక్కపక్క ఘోరంగా నవ్వుతూ ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకో రకంగా ఏంటంటే చల్లగా దీవిస్తున్నారు, నెలకు పంచాయతీ ఇట్లా అయితే బాగుంటుందని. మరి కాకపోతే ఏంది, ఏం పంచాయతీలు, ఏం కథ, విమర్శలేంది, ప్రతి విమర్శలేంది, అసలు మాటల తూటాలేంది. నేను అందుకే బోర్డు మీద రాసిన, తెలంగాణ కాంగ్రెస్ అస్తవ్యస్తం అయిపోయింది. మామూలు కాదు. ఓ రకంగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు, అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాడు. గతంలో కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సిట్ రైట్ ఉంటుండే, ఎవరు గలమెత్తే అవకాశం లేదు. గలమెత్తే అవకాశం అంటే ఏమన్నా మా నియోజకవర్గానికి ఇది కావాలి అది కావాలంటే పోయి అడుగుతుండ్రి, అది వేరు, అడగడం వేరు కదా. కానీ ఇప్పుడు ఏంది, మంత్రుల మధ్య, ఎమ్మెల్యేల మధ్య, అసలు పార్టీకే సంబంధం లేని వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించడం. అసలు రేవంత్ రెడ్డి స్థాయి ఏందో అసలు ఇప్పుడు తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులే ఆలోచనలు పడిపోతున్నారు. ఆయననేమో 2034 వరకు నేనే అని చెప్తా ఉంటాడు. ప్రతి సభలల్లో ఏదో ఒక పెంట పెడతానే ఉంటాడు. మొన్న జగ్గారెడ్డి సంగారెడ్డికి పోయిండు, ఏదో రేషన్ కార్డులకు సంబంధించి కార్డులు పంచడానికి పోయిండు. అక్కడ జగ్గారెడ్డిని ఈయన అసలు పోటీ చేయనంటున్నాడు, ఇంట్లో కట్టేయండి అని చెప్తా ఉన్నాడు అక్కడ ప్రజలకు. అసలు ఈయనకు టికెట్ ఇవ్వాలంటే రాహుల్ గాంధీ చేతులు ఉంటుంది, ఆయననే డిసైడ్ చేస్తారు అన్నాడు. పరకాలకు పోయి మాత్రము ఇక ఈయననే అభ్యర్థి నెక్స్ట్ ఎలక్షన్ నిలబడింది రేవూరు ప్రకాష్ రెడ్డి, ఇప్పుడు ఉన్నాయన్నే మంచి మెజార్టీతో గెలిపించాలని అక్కడ ఆ వ్యాఖ్యలు చేయడంతో వచ్చింది పంచాయతీ. అసలు చాలామంది విశ్లేషకులు కానీ లేకపోతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి లేదా కొంత వ్యతిరేకంగా కాంగ్రెస్కు మాట్లాడేటోళ్ళు ఏం మాట్లాడుతారంటే, అసలు నోటీసులు ఇవ్వాల్సింది ఫస్ట్ రేవంత్ రెడ్డికి ఇవ్వాలని చెప్తున్నారు. నిజమే, వాస్తవంగా సిడబ్ల్యూసి, అది సిఇసి అని ఉంటుంది, సెంట్రల్ ఎలక్ట్రల్ కమిటీ ఏదో ఉంటుంది, ఏది కేంద్రానికి సంబంధించి, ఈ కాంగ్రెస్కు సంబంధించి వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరికి టికెట్లు ఇవ్వాలి అనేది. వాళ్ళదే ఫైనల్, రేవంత్ రెడ్డిదో లేకపోతే ఇంకెవరిదో కాదు, మహేష్ కుమార్తో కాదు. అందుకే మహేష్ కుమార్ గౌడ్ కూడా అంటున్నాడు, ఈడ వాళ్ళు వీళ్ళు చెప్తే డిక్లేర్ చేసేది కాదు, 100% ఆడ అధిష్టానం చేయాలి ఢిల్లీలో అని చెప్తా ఉన్నాడు. అందుకే చాలామంది ఏమంటారు అంటే రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలని చెప్తా ఉన్నాం. అసలు పార్టీ లైన్ దాటిందే రేవంత్ రెడ్డి, ఫస్ట్ దాటుడు కాదు దుంకిండి అని చెప్తా ఉన్నాడు. అసలు ఈయనెవరు? ఇంకోటి రేవంత్ రెడ్డిది కూడా అర్థమైతే లేదు, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది ఎలక్షన్లకు పోయేది. మరి ఇప్పటి నుంచి అభ్యర్థులు ప్రకటిస్తున్నాడు, ఏ లెక్కన ప్రకటిస్తున్నాడో అర్థం కాదు. మళ్ళీ ఇంకో మాట ఏంటంటే 2034 వరకు నేనే ఉంటా అని చెప్తున్నాడు, ఏది సీఎంగా. కానీ రాజగోపాల్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చాడు. ఆయన కాదు కదా చెప్పుకోవాల్సింది, చెప్పేది ఆయన కాదు కదా, అక్కడ ఢిల్లీ అధిష్టానం కదా నిర్ణయించేది, ఐసీసీ అని చెప్తా ఉన్నాడు ఆయన. సార్ రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడో ఏం కథనో అర్థమైతే తెలియదు. అంటే ఆయన ఏదో శాసిద్దామని చూస్తూ ఉన్నాడు, కానీ ఆయనకు మామూలు సేగ తలుగుతలేదు తెలంగాణ రాష్ట్రంలో. అసలు మంత్రులకు పడతలేదు, ఎమ్మెల్యేలకు పడతలేదు, లేదా మంత్రికి ఎమ్మెల్యేలకు పడతలేదు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అయితే ఇప్పుడు కొండ సుస్మిత కూడా, ఇప్పుడే నేను ఒక వార్త చూసిన, నాకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంటే గౌరవం, ఇంకా కాంగ్రెస్ అంటే గౌరవం, నా పోరాటం అంతా రేవంత్ రెడ్డి పై అని చెప్తా ఉంది. రాజగోపాల్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు, నాకు కాంగ్రెస్ అంటే గౌరవం, రాహుల్ గాంధీ అంటే గౌరవం, సోనియా గాంధీ అంటే గౌరవం, నాకు రేవంత్ రెడ్డి పడదు అనే స్థాయిలో మాట్లాడుతూ ఉన్నాను. మరి ఎంతమందికి వ్యతిరేకత ఉందో అర్థం కాని పరిస్థితి. ఓ రకంగా తెలంగాణ కాంగ్రెస్కు ఇప్పుడు ఎట్లుందంటే ఐసీయూలకు పోయింది తెలంగాణ కాంగ్రెస్. విపరీతమైన గాయాలతోటి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లే ఉంది. రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అయితే రేవూరు ప్రకాష్ రెడ్డిని పరకాలలో ఒక సభ పెట్టిండి మధ్యలో, దాదాపు 4-5 రోజులు అవుతుంది, అంతకంటే ఎక్కువ ఏం కాలేదు. ఈయననే అభ్యర్థి, నెక్స్ట్ అభ్యర్థి అన్నాడు కదా. ఎంబడే సుస్మిత పాటిల్ కూడా చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలు 200 కోట్లకు సంబంధించి ఫ్రాడ్ జరిగింది, కొండల రెడ్డి వీళ్ళంతా కలిసి చేసిండ్రు, రేవంత్ రెడ్డి కట్టబెట్టిండు భూములు అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలు నేను భవిష్యత్తులో ఇంకా చాలా బయట పెడతా అని చెప్తా ఉంది. అసలు రేవంత్ రెడ్డి కూడా ఏమనుకుంటున్నాడేమో కానీ అసలు ఆయన ఒంటెద్దు పోకడం అవుతున్నాడా. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే రేవంత్ రెడ్డికే నోటీసులు ఇవ్వాలి ఇప్పుడు, ఇక వాళ్ళకో వీళ్ళకో కాదు. అయితే ఇంకో మాట కూడా చెప్తాను నేను, ఇది వినండి ఫస్ట్. కమిటీ చర్యలు తీసుకుంటాం. ఎవరైనా పార్టీ లైన్ దాడినప్పుడు
పార్టీ నియమావళి ప్రకారము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో డిసిప్లినరీ కమిటీ చర్చించి చర్యలు తీసుకుంటాం. సరిగ్గా ఎలక్షన్ టైం ఉంది కానీ ఇప్పటి నుంచి మేమే అభ్యర్థులను ప్రకటిస్తున్నాం. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎవరు ప్రకటించినా చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సిఈసి, దానిలో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మెంబర్ అంట సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో. అదే ఫైనల్ చేస్తుంది. దాంట్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా ఉంటారు సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో. ఇప్పుడు అది నిర్ణయించాలని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏంది, ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వాలి, అంతేనా? మరి అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడో, ఇప్పుడు లండన్ పర్యటన పోయిండు, అమెరికా పోయిండు. ఫస్ట్ అయితే లండన్ పోయిండు, అక్బరుద్దీన్ కూతురా ఎవరిదో పెళ్లి ఉన్నదంట, ఆ పెళ్లికి హాజరవుతా ఉన్నాడు. అయితే అమెరికాకు పోవడానికి కేంద్రం నో చెప్పింది. కేంద్రం అధిష్టానం, వాళ్ళ అధిష్టానం నో చెప్తే ఆయన తిరిగి వస్తున్నాడు. 23 తారీఖు వస్తున్నాడు మళ్ళీ. అది అర్ధాంతరంగా పర్యటన ముగించుకొని. ఇప్పుడు కొండ సుస్మిత వ్యాఖ్యలతోటి మాజీ ఓఎస్డి కొండ సురేఖ, మాజీ ఓఎస్డి సుమంత్ పై కూడా అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేపట్టిండ్రు, వెతుకుతా ఉన్నారు వాళ్ళని, సుమంత్ పై. అసలు తెలంగాణ కాంగ్రెస్ అస్తవ్యస్తం అయిపోయింది. ఒకప్పుడు ఆ రాజశేఖర రెడ్డి ఏ స్థాయిలో ఉండనో ఆ స్థాయి లేదు రేవంత్ రెడ్డికి. మరి ఎందుకో ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. అయితే ఒక మాట ఏం చెప్తా ఉన్నానంటే, ఎక్కడ బాగా కోపం వచ్చిందంటే రేవంత్ రెడ్డిపై ఎందుకు చులకనగా చూస్తున్నారంటే, ఈ ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికింది కదా, ఆ నుంచి చులకనగా చూస్తున్నారంట. అదే రాజగోపాల్ రెడ్డి అయితే చాలా విపరీతంగా విమర్శిస్తాడు. గతంలోనే విమర్శించాను కదా. ఇప్పుడు నేను ఏంటంటే, తెలంగాణ కాంగ్రెస్లో ఎవరెవరికి మధ్య మాటల యుద్ధం నడుస్తుందో ఒకసారి నేను బోర్డు మీద రాసిన, చూడండి. అది చాలా శ్రద్ధగా. ఫస్ట్ కొండ సురేఖదే స్టార్ట్ అయింది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు, ముఖ్యంగా కొండ సురేఖ ఎక్కడ ఇరుక్కున్నదంటే, ఈ కేటీఆర్ ఉన్నాడు, కేటీఆర్ సమంత ఇష్యూలా మన సమంత నాగ చైతన్య విడిపోవడానికి కేటీఆర్ఏ కారణం అని చెప్పింది ఆమె. ఎలాంటి ఆధారం లేకుండా మాట్లాడింది. ఆ నుంచి స్టార్ట్ అయింది కొండ సురేఖది. ఇక ఫస్ట్ ఇక చూసుకోండి, కొండ వర్సెస్ పొంగులేటి ఆ మధ్యలో నడిచింది ఏదో ఇష్యూలా. తర్వాత కొండ సురేఖ వర్సెస్ కడియం, ఇది రివ్యూ చేసిండు ఈయన, దేవాదాయ శాఖన ఏదో అటవీ ఏదో శాఖకు సంబంధించి కొండ సురేఖకు తెలియకుండా రివ్యూ చేసిండు కడియం శ్రీహరి. తర్వాత కొండ వర్సెస్ సీతక్క, మేడారం జాతర పనులు ఉన్నాయి కదా, ఈమె దేవాదాయ శాఖ మంత్రి, అసలు ఈమెకు సమాచారం లేదట. అప్పుడు సీతక్క ఇంకెవరో మంత్రి పొంగులేటి వీళ్ళిద్దరే చూసుకున్నారు. అప్పుడు కొండ సురేఖ వర్సెస్ సీతక్క నడిచింది. తర్వాత అడ్లూరి వర్సెస్ మంత్రి పొన్నం నడిచింది. ఈ దున్నపోతు లేక ఉన్నాడు అని ఏదో అప్పుడు వైరల్ అయింది. సారీ కూడా చెప్పిండు పొన్నం ప్రభాకర్, అది వైరల్ అయింది. అడ్లూరి వర్సెస్ పొన్నం నడిచింది ఆ మధ్యలో. ఇప్పుడు లేటెస్ట్గా తాజాగా ఏంటంటే మెగారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి. మెగారెడ్డి ఏం చేసింది తెలుసా? చిన్నారెడ్డి ఏంటంటే మెగారెడ్డికి టికెట్ రానికి మెగారెడ్డి డబ్బులు ఇచ్చిండంట రేవంత్ రెడ్డికి. ఈయన చిన్నారెడ్డి చెప్తున్నాడు, నేను కూడా తిరుగుబాటు చేస్తా జీవన్ రెడ్డి లేక అని చెప్తున్నాడు. ఈ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నాడుగా జగిత్యాలకు సంబంధించి. మెగారెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నాడు. మీరు ఆయనపై చర్యలు తీసుకుంటారా లేదా, లేకపోతే నేను గాంధీ భవన్ ముట్టడిస్తా. ఇప్పుడు ఢిల్లీ పోయిండు ఆయన, వాళ్ళ ముఖ్య నాయకులను వేసుకొని ఢిల్లీ పోయిండు, ఖర్గేను రాహుల్ గాంధీని కలవనికి. చాలా సీరియస్గా తీసుకున్నాడు ఆయన. అయితే ఇంకోటి ఏంటంటే, చిన్నారెడ్డికి నోటీసులు ఇవ్వనికే వీళ్ళు ఏం చేసిండ్రంటే, జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఉన్నాడా, ఈ జక్కిడి శివచరణ్ రెడ్డి ఎన్ఎస్వి విద్యార్థికి సంబంధించిన ఆయన ఉన్నాడు కదా, ఈశ్వరమ్మ నా మధ్యలో బాగా తిట్టిండు, చాలా గలీజ్గా తిట్టిండు ఆయన. ఇప్పుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేసిండు. ఎందుకంటే మళ్ళా అగ్రవర్ణాలు ప్లస్ బీసీలని ఆ వర్షన్ వస్తుంది కాబట్టి ఎంబడే జక్కిడి ప్రభాకర్ రెడ్డిని వాళ్ళ తండ్రిని సస్పెండ్ చేసిండు. సస్పెండ్ చేసి చిన్నారెడ్డికి, తర్వాత కొండ సురేఖకు, వీళ్ళకు నోటీసులు ఇస్తా ఉన్నారు. మల్లుగా ఇస్తున్నాడు. తర్వాత మెగారెడ్డి చిన్నారెడ్డి నడుస్తుంది ఇప్పటికీ, చల్లారలేదు. తర్వాత జగిత్యాల సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి నడిచింది. జీవన్ రెడ్డి అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో పోయిండు, వీళ్ళిద్దరు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, సరిత తిరుపతి, వీళ్ళిద్దరికి అస్సలు పడతలేదు. తర్వాత జక్కిడి ప్రభాకర్ రెడ్డి లేదా జక్కిడి శివచరణ్ రెడ్డి, ఈశ్వరమ్మ యాదవ్, ఆ మధ్యలో రచ్చరచ్చ అయింది బ్యానర్ కడితే. ఈ జక్కిడి శివచరణ్ రెడ్డి ఉన్నాడు కదా, గలీజుగా తిట్టిన దాదాపుగా ఆయనకు 80 ఏళ్ళు ఉంటాయి. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ పున్నా కైలాష్, నల్గొండ డిసిసి అధ్యక్షుడు.
తర్వాత మందుల ఇది మామూలుగా లేదు. మందుల సామెల్ ఎమ్మెల్యే మందుల వర్సెస్ రాజగోపాల్ రెడ్డి ఎంపీ చామల మామూలుగా లేదు, పెద్ద యుద్ధమే నడిచింది. ఇంకా ఉన్నాయి. తర్వాత ఇది అసలు కథ లాస్ట్ ఇది రేవంత్ రెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి కొండ సుస్మిత పటేల్. మామూలుగా నడుస్తలేదు యుద్ధం, చాలా తీవ్రంగా నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి కంట్రోల్ అసలు ఆయన చేతిలో లేదా, లేకపోతే అధిష్టానం ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తలేదా, లేకపోతే ఆయనను ఏందో కానీ పరిస్థితి రేవంత్ రెడ్డి మాత్రం విలువ మొత్తం తగ్గిపోయింది. 2034 వరకు నేనే ఉంటా అని చెప్తున్నాడు. ఇట్లా ఉంటే ఏడవుతుంది? ఈ ఏడుంటుంది. ఇప్పుడు ప్రతిపక్షాలకు పెద్ద అవసరం లేదు, వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు. వీళ్ళ కొట్లాటలే చాలు, వీళ్ళు ఓడించుకోవడానికే మస్తు అవుతుంది. ఇక రాజగోపాల్ రెడ్డి అయితే మామూలుగా విమర్శలు చేస్తలేడు రేవంత్ రెడ్డిపై. అసలు ఆయన పేరు తీయకుండానే విమర్శలు చేస్తున్నాడు. నేను మాట్లాడితే కొట్లాడితే భూకంపం అని చెప్తా ఉన్నాడు. సుస్మిత పటేల్ అయితే ఇంకా ఆమె అటాకే చేసింది. అసలు మీ బండారం అంతా బయట పెడతా అని చెప్తుంది. అయితే నిన్న నోటీసులు పంపిరు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉన్నాడు కదా ఆయన డాక్టర్ మల్లురవి నాగర్కల్ ఎంపీ. 3 రోజుల వివరణ అంటే 3 రోజులు అవసరం లేదని 2-3 గంటలనే ఇచ్చేసింది. నాకేం సంబంధం, మా బిడ్డ మాట్లాడితే నాకేం సంబంధం, ఆమె వ్యక్తిగత నేను నాకు ఆమెకు సంబంధం లేదు, పెళ్లి అయిపోయింది, కథ అంతా అయిపోయింది, నాకేం సంబంధాన్ని వివరణ ఇచ్చింది. అంటే స్పష్టంగా ఏమర్థమవుతుందంటే తెలంగాణ కాంగ్రెస్లో గ్రూపులు అయితే నడుస్తున్నాయి. ఈ మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ గ్రూప్ నడుస్తూ ఉంది, లేకపోతే బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ఈ గ్రూపులు ఏదో గ్రూపులు అయితే నడుస్తూ ఉన్నాయి. మరి ఈ గ్రూపులు ఎంతవరకు అంటే ఓడిపోయేంత వరకు నడిచేటట్లే ఉన్నాయి కాంగ్రెస్. ఇప్పుడు ఢిల్లీ కూడా ఏఐసిసి చాలా సీరియస్గా తీసుకున్నదంట, అందరినీ రమ్మని చెప్తా ఉందంట, ఏంది పరిస్థితి ఏమవుతుందని. అందుకే రేవంత్ రెడ్డి పర్యటన కూడా ముగించుకొని వస్తున్నాడు. 23 తారీఖే వస్తున్నాడు ఆయన. ఇట్లా జరుగుతుంది కాంగ్రెస్లో. అంటే తెలంగాణలో ప్రజలను పాలించడం కంటే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, మంత్రులను, లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలను సిట్రైట్ చేయడమే సరిపోతుంది వీళ్ళకు, రేవంత్ రెడ్డికి. అసలు మొన్న పార్టీ మారిన ఆయన పేరు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా అడ్డగోలుగా తిట్టిండు. ఆయన కూడా రేవంత్ రెడ్డి ఆ అధికారంలోకి వచ్చేంత వరకు బాగానే ఉన్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాలన బాలేకనే ఇదంతా నడుస్తుంది. ఏముంది ఇవాళ పాలన? ఏ సకదనం ఉంది? ఏ సకదనం లేదు. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకతనే. ఆయన మాత్రం గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఆ చీరలు మేము ఇందిరమ్మ చీరలు ఇస్తున్నాం, ఈ చీరలు ఇస్తున్నాం. ఏ చీరలు ఇచ్చినా అటర్ ఫ్లాప్ అయిపోయింది కాంగ్రెస్. నిజంగా మరి ఏం జరుగుతుందేమో కానీ మొత్తం మీద అయితే ఈ వర్సెస్లు నడుస్తూ ఉన్నాయి. అయితే నేను రాసిన బోర్డు మీద చాలానే రాసిన, మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తా. నేను మర్చిపోయిందేమో, మీరు కామెంట్లో రాయండి ఇంకెవరు మిస్ అయినవే అనేది. మరి నాకు గుర్తొచ్చినంత వరకు అయితే ఇవి రాసిన. ఒకసారి చూడండి, మీరు ఒకసారి చూడండి. తర్వాత ఇది కూడా ఒకసారి చూడండి. తర్వాత ఇది లాస్ట్. మరి నేనేమైనా మర్చిపోయినా మీరు కామెంట్లో రాయాలి. ఇంకెవరి మధ్య యుద్ధం జరిగిందా, జరగబోతుందా, మరి ఏందో తెలియదు. కానీ ఏమైనా మర్చిపోతే మీరు రాయండి. కానీ తెలంగాణ కాంగ్రెస్కు మాత్రం మామూలు కాదు కదా, ఎక్కడికక్కడ ఐసీయూఎల్నే ఉంది ఇప్పుడైతే ప్రజెంట్. మరి ఏం జరుగుతుందో తెలియదు, ఏం కుంపటి అవుతుందో. కానీ దీనివల్ల ప్రతిపక్షాలకు లాభం, ప్రతిపక్షాలకు చాలా లాభం, మామూలు లాభం కాదు. మరి రేవంత్ రెడ్డి ఎట్లా సిట్రైట్ చేసుకుంటాడో ఏం కథనో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మాత్రం ఎవ్వరు సహిస్తలేరు. కొండ సుస్మిత సంబంధమే లేదు కాంగ్రెస్ తోటి, సభ్యత్వం కూడా లేదు, ఏడ పార్టీకి పనిచేసింది కూడా లేదు పెద్దగా. ఆయన కూడా ఆ స్థాయిలో మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి స్థాయి ఏడుందో మీరే అర్థం చేసుకోండి. ఇక ఎవరైనా మిస్ అయితే వాళ్ళు ఎవరో మీరు రాయండి. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.